కృష్ణాంజలి గారు, నిన్న సిట్ వేయడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విజయవాడ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొత్తం 7 సభ్యులతో. అయితే నిన్న ఈవినింగ్ యాదృచ్ఛికంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట ఒక అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో కొన్ని డాక్యుమెంట్స్, డైరీలు తగలబడ్డాయి అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ రెండింటికి లింక్ ఉంది, సిట్ వేసిన రోజే ఈ రకంగా జరగడం అనేది, తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే ఈ లావాదేవీలన్నీ జరిగాయి కాబట్టి అక్కడే మొత్తం కూడా కీలకమైన సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని నాశనం చేసే క్రమంలో ఈ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారని చెప్పేసి ఆరోపణ. ఎలా చూడాలి సార్? అసలు మద్యం కుంభకోణం అనేది ఇన్ని నెలల తర్వాత, ఆల్రెడీ కాసేపటి క్రితం గఫూర్ గారు అన్నారు అసలు సిట్ ఏదో ఈ పాటికేస్తే ఇప్పటికే తేలిపోయేదని చెప్పేసి. మరి ఫస్ట్ సిఐడి ఎంక్వైరీ అన్నారు, అది ఏమైందో తెలియదు. ఇప్పుడు కొత్తగా సిట్ అంటే సిఐడి ఏం చేయలేకపోయిందా? ఈ లోపల ఇటువంటి ఆరోపణలు. సిఐడికి ఇచ్చినప్పుడు భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు సిట్ వేయంగానే భయపడిపోయి ఈ డాక్యుమెంట్లన్నీ కాల్ చేశారని అన్న ఆరోపణకి ఎంతవరకు శాంక్టిటీ ఉంటుంది? సురేష్ గారు సిట్ వేశారు, నిన్న వేశారు, ఓకే. వేసిన తర్వాత వేళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేటువంటి డాక్యుమెంట్లు, ఫైళ్ళు, డైరీలు ఇవన్నీ తగలబెట్టారనుకోండి, ఒప్పుకుందాం సపోజ్. దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉండేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వం. ఫైర్ అగ్నిమాపక శాఖ సంబంధించినటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎంత. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ చిన్న కదలిక ఉన్నా సరే ఇంటెలిజెన్స్ ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట, ఇంటి చుట్టూ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు నిఘా వర్గాల సమాచారం. ఇది చెప్పాల్సింది ఎవరు? ఏ అగ్నిమాపక శాఖ వాళ్ళు, లేకపోతే ఇంకా ఎవరో అధికారులు ఎవరన్నా సరే ఈ విధంగా ఉంది, ఇట్లా కొన్ని తగలబడ్డా, ఇట్లా కొన్ని మిగిలినటువంటి ఇలా ఫైల్ ఉంది, ఇలా డైరీ దొరుకుతుంది, ఇది ఏదైనా చెప్తే ఒక అర్థం ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు అని అంటే తెలుగుదేశం పార్టీకి ఏముంటది? పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన పార్టీ, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన పార్టీ. వాళ్ళు అంతే చెప్తారు. చెప్పిన దానికి ఎలా శాంటిటీ ఉంటుంది, దాన్ని ఎలా చూడాలి? అసలు ఎవరైనా సరే మనం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయి 7 నెలలు అయిపోయింది. ఇంకా ఏమన్నా పూజలు చేసుకుంటూ ఆ రాసిన లెక్కలేంది, వ్యవహారం ఏంది ఆయన దాచిపెట్టుకొని ఆ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పెట్టుకొని ఉంటాడా? అసలు ఇలా జరిగే ఇదేనా? అసలు అవన్నీ ఇక్కడ డైరీల్లో రాసుకొని ఇదిగో ఆయన దగ్గర అన్ని ఇచ్చాం, ఈయన దగ్గర ఇది తీసుకున్నాం, ఇవన్నీ రాసుకునే వ్యవహారం. అది కూడా ఇప్పుడు వరకు ఆయన దగ్గర పెట్టుకొని సిట్టే గాని భయపడేదో చేసింది. ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక 30,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. ఇది మొత్తము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగింది, జగన్మోహన్ రెడ్డి కమిటీతో జరిగింది. దీంట్లో విజయసాయి రెడ్డి అల్లుళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, ఈ విధంగా కొంతమంది ఈ మొత్తం బేవరేజెస్ సంబంధించినటువంటి ఈ లిక్కర్ తయారీ కంపెనీల వాళ్ళని కూడా బెదిరించి వీళ్ళందరూ లాక్కున్నారు, మొత్తం వాళ్ళదే తయారీ ఉంది అనేటువంటి విషయాలు చాలా బయటికి తీసుకొచ్చారు. ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ పేపర్ కి సంబంధించినటువంటి వ్యవహారం. సపోజ్ అంతకు ముందే అసలు అధికారంలోకి రాకతలికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి వాస్తవంగా అసలు ఏ కంపెనీ ఎవరి పేరుతో ఉంది, ఎంత సప్లై చేస్తుంది మద్యము అనేటువంటి విషయాన్ని మొత్తం లెక్కలు చూపించి వాళ్ళు కూడా పేర్లతో సహా విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడి పేర్లు, మిథున్ రెడ్డి పేర్లు, ఇలాగా అన్ని ఒక మొత్తం కంపెనీల పేర్లతో సహా మొత్తం 33,000 కోట్ల రూపాయలు ఏమో మొత్తం ఆవిడ కూడా లెక్కలు చెప్పాలి. ఆవిడ ఆ రోజున డిమాండ్ చేశారండి, సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఈడీ ఎంక్వైరీ కావాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి. మరి వాళ్ళ ప్రభుత్వం ఉంది కేంద్రంలో అప్పుడు కూడా, మరి వాళ్ళేం సిబిఐ లేదు, ఈడీ లేదు. పోనీ ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంది, అక్కడ ప్రభుత్వం కూడా ఉంది. పోనీ అంత పెద్ద కుంభకోణం జరిగినటువంటి ఏది ఇప్పుడు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిందే దాని మీద ఎంత పెద్ద వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత పెద్ద జరుగుతుంది చూసాక. మరి ఈడీ, సిబిఐ ఇవన్నీ ఉండాల్సిన అన్ని అయిపోయి ఏదో విజయవాడ కమిషనర్ తో ఒక సిట్టు వేశారు. దానివల్ల ఏమైనా తేలేదు ఉందా? ఎందుకు అసలు ఎన్ని రోజులు 7 నెలల కాలం ఎందుకు పట్టింది? వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక
దాంట్లో లిక్కర్కి సంబంధించినటువంటి అప్పుడు అధికారిగా ఉన్నటువంటి ఆయన్ని అదిగో విచారిస్తున్నాం ఇదిగో విచారిస్తున్నాం అరెస్టులు అన్నటువంటి ఆయన ఎక్కడికి పోయాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ తర్వాత కొన్ని లిక్కర్ తయారీ కంపెనీల మీద కొన్ని సోదాలు జరిగినాయి అవి ఇవి అని చెప్పారు, వాటికి సంబంధించినటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవన్నిటిని కింద మనం ఒక్కసారి గమనిస్తే ఎందుకు జరగలేదు అనేటువంటి పరిణామం భవిష్యత్తులో ఏం జరిగింది లేదనేదాన్ని ఒక అంచనా వేయొచ్చు. దీన్ని బట్టి నాకున్నటువంటి సమాచారం ఏంటి అంటే, ఆ రోజున పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా మాట్లాడినా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేసినా ఏం చేసినా సరే, జగన్మోహన్ రెడ్డి సమయంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విషయంలో లిక్కర్ తయారీ దగ్గర నుంచి, లిక్కర్ సరఫరా జరిగిన దగ్గర నుంచి, లిక్కర్ అమ్మకాల దగ్గర నుంచి మొత్తం దీంట్లో వాటాలు కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళకు కూడా వెళ్ళాయి. అదే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ లిక్కర్ తయారీలకు సంబంధించినటువంటి కంపెనీలతో వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్స్ గా, డైరెక్టర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటిది కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. అందుకోసమనే ఎన్డీఏ ప్రభుత్వము ఈ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విచారణకు ఆదేశించలేదు. ఇప్పుడు కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు అలా ముందుకెళ్లాలన్నా సరే కేంద్రం నుంచి అలాంటి ఆమోదం రానటువంటి పరిస్థితిలోనే ఆంధ్రప్రదేశ్ లో ఏపీ పోలీసులతో ఈ రోజున తూతూ మంత్రంగా వేసినటువంటి సిట్ లాగా ఉంది తప్ప ఇది తేలేటువంటి అంశంగా భవిష్యత్తులో ఉంటది అనేది మాత్రం నాకైతే ఇది అనుమానం. ఒకవేళ తేల్చాలి, ఖచ్చితంగా తేల్చాలి అనేటువంటిది మాత్రం రాష్ట్ర ప్రజల యొక్క డిమాండ్. ఎందుకంటే ప్రజలకి పిచ్చి మందు దాపిచ్చారు, ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళే తయారు చేశారు మందులు, ఆ మందుని తీసుకొచ్చి ఎక్కువ రేటు కంపారు, అవన్నీ కూడా ప్రజల డబ్బు అంతా దోచుకున్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మకాల మీద వీటి మీద చెప్పారు ఎన్నికల వరకు కూడా. కాబట్టి ఇప్పుడైనా వాటిని తేల్చి భవిష్యత్తులో మరి ఇలాంటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉంటది అనేటువంటిది. అన్ని కుంభకోణాల తరహాలోనే ఈ కుంభకోణంలో కూడా ఏదో తూతూ మంత్రంగా వేసినటువంటి సిట్ తప్ప ఇదేదే ముందుకెళ్లేటువంటి వ్యవహారంగా అయితే మాత్రం నాకైతే నమ్మకం. ఓకే కృష్ణ. వరలక్ష్మి గారు, సురేష్ గారు, ఇప్పుడు కృష్ణానిల్ గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు, ఉన్నది మీ గవర్నమెంట్, తాడేపల్లి ప్యాలెస్ బయట ఏం జరుగుతుందనేది పబ్లిక్గా అందరికి కనపడుతూనే ఉంటుంది. రెండు అక్కడ మొత్తం సీసీటీవీ అది దీంట్లో ఉంటాయి, పర్వ్యూలో ఉంటాయి. కాబట్టి అక్కడ ఏం తగలబెట్టారు, ఎవరు తగలబెట్టారు, ఎందుకు తగలబెట్టారు అనేది కనుక్కుంటే పెద్ద విషయం కాదు. దాన్ని పట్టుకొని నిన్ననే సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి దీనికి లింక్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది సహజంగానే. ఇకపోతే అసలు విషయానికి వస్తే, అసలు ఈ మద్యం కుంభకోణం అనేది గత ప్రభుత్వం హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని తేల్చడానికి గత సెప్టెంబర్లో వేసిన సిఐడి ఏమైంది, ఇప్పుడు కొత్తగా సిట్ని ఏర్పాటు చేయడాన్ని ఎలా చూడాలి? సార్, ఇక్కడ మీరు అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా ఏ ఆధారాలున్నా, ఏ సాక్ష్యాధారాలున్నా వాటిని మసిపూసి మారేడుకాయ చేయడంలో మనకి సిద్ధహస్తులని మనకి ఇప్పుడు కాదండి, ఓం ప్రదంలో నుంచి బాబాయ్ హత్య దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కటి మనకు తెలుసు. ఆయన ఎంత సిద్ధహస్తులో, ఆయన ఏం చేస్తారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు కూడా తెలుసు. అదే రకరకాలుగా కథనాలుగా కూడా బయట చెప్పుకుంటుంటారు. ఈ సిట్టు వేసిన తర్వాత అప్పుడు దాకా ఉంచుకొని కాలుస్తారా చేస్తారంటే ఆయన అసలు ప్రపంచంలో ఏ వ్యక్తినైనా ఒక ఒక క్రెడిబిలిటీ, ఒక నమ్మకాలు అలా ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏం రాసద్దో బ్రెయిన్ లో ఏం చేస్తారో మనం చెప్పలేము. ఎందుకంటే ఇదేమి సమ్మర్ కాదు, లేదా ఏదన్నా ఎవరు ఇప్పుడు, ఎందుకంటే ఆ రాజప్రసాదం చుట్టూ ఎవరో తిరగరు, ఎవరో అంత ధైర్యంగా వేసి చెయ్యరు. అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకునేదానికి ఇలాంటివి చేస్తారు. దాంట్లో కొన్ని ఆధారాలు కూడా వేసేస్తారు. అవన్నీ మనందరికీ తెలుసు. మనకి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మీకు తెలుసు కదా సార్, విజయవాడ అవుట్స్కట్స్ లో కరకట్ట మీద ఎన్ని ఫైల్స్ తగలబెట్టారో మనందరికీ తెలుసు. అది ఇదే డిబేట్ లో మనం ఒకసారి మాట్లాడుకున్నాం కూడా అప్పుడు కూడా. సో అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం అతిథులు కాదు. రెండోది, ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణము అది ఎంత పెద్ద ఎత్తున జరిగిందో, ఎంత డబ్బులు ప్రజల నుంచి వాళ్ళు స్వయాన వాళ్ళ ఎక్స్ ఎమ్మెల్యేలండి మాట్లాడుతున్నారు, ఈ మద్య దుకాణాలు గవర్నమెంట్ రన్ చేయకూడదు, దాని ద్వారా ఒక్క కూడా డిజిటల్ లావాదేవీలు ఎక్కడా లేవండి. మనకి చిన్న 10 రూపాయల పానీపూరి బండి దగ్గర కూడా
డిజిటల్ లావాదేవీలు ఉంటాయి కానీ లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఎక్కడా లేదు. క్యాష్ ఆన్ డెలివరీ, క్యాష్ తీసుకోవడం లోపల పెట్టుకోవడం. ఎన్ని ఇసుక మద్యం మీద సంపాదించినంతగా వాళ్ళకి ఇంక వేరే దాంట్లో లేదు. ఎందుకంటే అన్ని వాళ్ళవే, బెవరేజెస్ వాళ్ళే తీసుకురావడం, స్పిరిట్ తీసుకొచ్చి దాన్ని మళ్ళా జనాలకి షాక్ తగిలేటట్టు రేటు పెంచినమని వాళ్ళే చెప్పారు. అసలు మద్యరహిత ఆంధ్రప్రదేశ్ చేస్తాను, లాస్ట్ కి మేము మద్యపాన నిషేధం చేసి నేను ఎలక్షన్ కి పోతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అబద్ధాలు అసత్యాలతో ప్రభుత్వాన్ని రన్ చేస్తానని చెప్తాను. నిజంగా ఇవన్నీ ఎంత హాస్యాస్పదంగా అంటే ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే జనాలకి అంత పిచ్చి తగ్గుతుందనండి. అందుకని మద్యంలో ఎంత పెద్ద ఎత్తున మరి వాళ్ళు పెద్దవాళ్ళు చేయని చిన్నవాళ్ళు చేయని చేసింది నిజము. చాలా పెద్ద ఎత్తున ఇవాళ మద్యం మీద ఆయన ఎన్ని వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది కూడా ఫస్ట్ టైం మన 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ డబ్బులు ఏం చేశారో, డైరెక్ట్ గా క్యాష్ ఆన్ డెలివరీతో ఈ డబ్బులు ఏం చేశారో, ఇవన్నిటిని ప్రతి ఒక్కటి వస్తాయండి. అంటే ప్రతి దానికి మనం గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 months అయిను ప్రతిదీ ఒక్కొక్కటి దాన్ని అన్ని చూసుకుంటూ ప్రతిదీ వస్తుంది. కానీ ఇక్కడ ఎవ్వరూ తప్పించుకునే దానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టైంలో చేసిన అన్నిటికీ ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పి తీరాలి. అది ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటి మీద ఏదో తూతు మంత్రంగానో ఎవరో కంటి చెడుకు చర్యగా సిట్టు వేయరండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాపాలన్నీ బయటకు తీసేదానికి సిట్టేసింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు ఆడుకోతలనే కదండి, ప్రతి ఒక్కళ్ళు ఎంత సఫర్ అయ్యారో, మద్యం రేట్లతో ఎంత సఫర్ అయ్యారో, పిచ్చి మందు తాగితే ఎంత మంది పక్షపాతాలకు గురయ్యారో, ఎంత మంది ప్రాణాలు పోయినాయో, ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి ఆ పిచ్చి మందులు తాగి, ఇవన్నీ మనందరికీ తెలుసు. వాటన్నిటిని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇవాళ సిట్టు వేయడం జరిగింది. ఆయన ఏదో చుట్టం కాదు ప్రభుత్వానికి, ఆయనకి ఏదో ఎక్కడో సపోర్ట్ ఉందని అనుకోవడం కూడా మన భ్రమే. కానీ ప్రతి ఒక్కరు ఎవరు ఎంత సపోర్ట్ ఉన్నా కానీ పాపం మండినప్పుడు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. గఫూర్ గారు, మీరు కాసేపటి క్రితమే ఈ అంశాన్ని ప్రస్తావించారు. అసలు ఈ సిట్ ఏదో ముందేస్తే ఈ పార్టీకి తేలిపోయేదని చెప్పేసి. అసలు సెప్టెంబర్లో ఆల్రెడీ సిఐడి వేశారు, మరి దాన్ని ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడు కొత్తగా సిట్ వేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న కాకతాళీయంగా జరిగినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ భద్రతా లోపం కారణంగా జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. లేదు సిట్యువేషన్ రోజే ఈ అటువంటిది చేశారు అంటే గతంలో అనుభవాలు చెప్తున్నాయి. అక్కడ విజయవాడ కరకట్ట మీద తగలబడింది కానీ, లేకపోతే తహసీల్దారు కార్యాలయంలో తగలబడిపోయినటువంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇది కూడా దీనికి రిలేటెడ్గానే ఉందని చెప్పేసి ఆరోపణలు ఎలా ఉన్నా కానీ మద్యం గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం ఎంత లోపభూయిష్టంగా ఉంది, ఏ రకంగా పేమెంట్స్ జరిగినాయి, వాటికి లెక్కపత్రం లేదు అనేది మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. మరి కేంద్రం కూడా ఈ విషయంలో ఎందుకని ఆ యాంగిల్లో ఎంక్వైరీకి ప్రయత్నం చేయటం లేదు? వాళ్ళే అన్నారు అనేక సందర్భాల్లో దేనికి లెక్కలేదు కాబట్టి ఈడీ రంగంలోకి దిగుతుందని చెప్పేసి. మరి వాళ్ళకు కూడా వాటాలు ఉండటం మూలంగానే ఈ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వెసులుబాటు కలిగించారని ఒక ఆరోపణ. ఎలా చూడాలి సార్ ఇవన్నీ? ఇప్పుడు సురేష్ గారు, గవర్నమెంట్ ఫెయిర్ గా కనుక ఉంటే, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అరాచకాలన్నింటినీ లోతుగా విచారణ జరిపి భవిష్యత్తులో ఇటువంటి అరాచకాలు జరగకుండా కట్టుభద్రతా చర్యలు తీసుకోవాలా అనే కనుక ఉంటే, వచ్చినప్పుడే కనుక సిట్ ఏర్పాటు చేస్తే ఈ పాటికి తేలిపోయాడు. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఎందుకో కానీ ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అనేటువంటి పద్ధతిలో గవర్నమెంట్ పోతూ ఉంది. నేను ఎందుకు పోతున్నారు ఏమిటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి, నాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సిఐడి ఏం చేస్తుంది? సిఐడి కాదని ఇప్పుడు మళ్ళా సిట్ వేశారు. సిట్టు విజయవాడ కమిషనరు ఆయన రాత్రింబవళ్ళు ఒక విజయవాడ లాంటి ఒక మహానగరాన్ని కాపలా కాల్సినటువంటి వ్యక్తి. ఆయన రాష్ట్ర బాధ్యతలు ఆయనకేసి సిట్ అంతా బయటకు తీయాలంటే ఆయన ఎంతవరకు ట్రాన్స్పేర్ చేయగలుగుతాడు, కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు? ఈ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ లోనే ఏదైనా బలహీనత ఉందా? పోలీసులు సహకరించడం లేదా? నాకైతే అర్థం కావడం లేదు. ఇట్లా గవర్నమెంట్ ఉండదండి. ఇట్లా గవర్నమెంట్ అంటే అన్పాపులర్ గవర్నమెంట్ ఇట్లా చేసేది. పాపులర్ గవర్నమెంట్ అయితే ఇది వెనువెంటనే తేల్చాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు సురేష్ నేను గుర్తు చేస్తాను, మదనపల్లిలో యాక్సిడెంట్ అయింది, ఫైల్ అని తగలబడి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ హుటాహుటిన ఆయన
హెలికాప్టర్, స్పెషల్ హెలికాప్టర్లో పోయినాడు. నార్మల్గా అధికారులకు హెలికాప్టర్లు ఇవ్వరు, అయినా గవర్నమెంట్ ఇచ్చి పంపించింది. ఓకే, 3 రోజులు ఆయన అక్కడ మకాం వేసి వందల మందిని విచారించినాడు. అబ్బో ఏదో ఘోరం జరిగిపోయింది, తేల్చేస్తాము అన్నారు, అరెస్ట్ చేస్తామన్నారు. ఏమని సురేష్ గారు నాకు చెప్పండి, దాంట్లో ఏమైంది? ఏమీ లేదు. ఇప్పుడు గనుల కుంభకోణం అట్లే ఉంది. ఆ వెంకటరెడ్డి అనేవాడు మొత్తం నాశనం చేసి పెట్టిన వ్యవస్థ అనేసి అనుకున్నాం. చాలా డిబేట్లో మీ ఛానల్లో కూడా మాట్లాడినాం. మరి ఏమైంది? ఆ వెంకటరెడ్డిని పట్టుకున్నారు, ఏమైంది? బయటికి ఏమొచ్చింది? ఇప్పుడు వాసుదేవరెడ్డిని పట్టుకున్నారు, ఏం బయటకు వచ్చింది? సిట్ ఏం తెలుస్తుంది? కాబట్టి గవర్నమెంటే డాట్ చేస్తూ ఉంది. గవర్నమెంట్కు ఈ కుంభకోణాలు బయటికి రావాలా అనేది సీరియస్గా లేదు అని నేను అనుకుంటున్నాను. సీరియస్గా ఉంటే ఈ పద్ధతి ఇట్లా ఉండదు. రెండోది ఏమంటే, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఫైర్ యాక్సిడెంట్ దాని దగ్గర జరిగిందా, ఫైర్ యాక్సిడెంట్ చేసినారా అనేది ఫోరెన్సిక్ వింగ్ ఉంటుందండి ఫైర్ యాక్సిడెంట్లో. వాళ్ళు చెప్తారు ఇది ముట్టించినారా, ఆటోమేటిక్గా ముట్టుకున్నదా, అది వాళ్ళకు ఆ టెక్నాలజీ ఉంటుంది ఎట్లా జరిగింది ఏమిటి అనేది. తర్వాత అదే చిన్న ప్రమాదంగా లేదు, బాగానే మీరు చూపిస్తున్న విజువల్ చూస్తే మంటలు బాగానే పెద్ద ఎత్తున లేచి పడుతున్నాయి. కాబట్టి విచారణ జరపాలి. మరి దీంట్లో ఆయన ఫైళ్ళు కాల్చినాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండడు అని నేనైతే చెప్పడానికి సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు. ఇప్పుడు ఈ కాల్చడం కానీ, చించడం కానీ, లేకపోతే ఇంకేమైనా చేయడం కానీ, ఇట్లాంటివన్నీ అట్లాంటి అరాచక గ్యాంగ్ ఉంది ఆయన వెంట. ఆ అరాచక గ్యాంగు మరి ఇట్లాంటివన్నీ ఏం చేసిందో తెలియదు. ఏమైనా ఫైర్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఫోరెన్సిక్ వింగ్ వాళ్ళు తేలుస్తారు, ఇది స్వతహాగా క్రియేట్ అయిందా, ఫైర్ అనేది యాక్సిడెంటా లేదా ఇన్సిడెంటా, ఎవరు చేస్తారు ఏమిటి అనేది. ఆ రకంగా అంటే నైపుణ్యంతో కూడినటువంటి విచారణ జరిపేటువంటి పద్ధతిలో కనుక పోతే తప్పనిసరిగా బయటకు వస్తాయండి. ఇప్పుడు ఏది మన ఆల్కహాల్ తయారు చేసేటువంటి దానికి స్పిరిట్ ఏదైతే ముందు వస్తుందో, ఆ స్పిరిట్ అది ఏ కంపెనీలో ఎంత ప్రొడ్యూస్ చేసినారో లెక్కలను తేల్చినారు ఇంతకుముందే. ఆ లెక్కలన్నీ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. ఒక 3 నెలల కిందట జరిగింది. 3 నెలలు ఎందుకు నిద్రపోతున్నారు? మరి కుంభకోణాన్ని వారసంగా తీసుకున్నారా, వారసత్వంగా తీసుకున్నారా నాకు తెలియదు. ఏమైనప్పటికీ తేల్చాలని ప్రజల కోరిక, తేల్చకూడదు అనేటువంటి భావన ఏదో గవర్నమెంట్ ఉంది. నేను ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నా, మీరు కనుక గత ప్రభుత్వం యొక్క పాపాలని బయటికి తీయకపోతే, మేము కూడా పాపాలు చేస్తున్నాం కదా సర్దుబాటు చేస్తున్నాం అనుకుంటే, వాళ్ళను మిమ్మల్ని ప్రజలు ఒకే గట కడతారు. అది జాగ్రత్తగా చూసుకోండి. బయట పడాలి, బయటికి రావాలి అన్ని విషయాలను మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. అది ఎంత జాగ్రత్తగా చేస్తే అంత మంచిది. కృష్ణానిల్ గారు వాంట్ యాడ్ సంథింగ్? సురేష్ గారు, ఇక్కడ నేను కపూర్ గారు చెప్పినట్టు యాడ్ చేస్తాను. ఒకటి ఏంటి అంటే, గత ప్రభుత్వంలో లిక్కర్ తయారీ కంపెనీలకు సంబంధించినటువంటి ఎవరైతే అంతకుముందు తెలుగుదేశము లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా లాక్కొని ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఏంటిది, లాక్కున్న దాన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ తిరిగి మనం ఎన్ని లాక్కోగలము అనేటువంటి ఒక వ్యవహారం నడుస్తోంది. ఎందుకు? ఇది నా ఆరోపణ కాదండి. ఎందుకు అనంటే, మొన్న కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి కేవీ రావు దగ్గర అరబిందో ఏదైతే విజయసాయి రెడ్డి వాళ్ళు ఎలా లాక్కున్నారో, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి దా ఇష్యూని రైజ్ చేసి దాని ద్వారాగా ఈడీని, ఆంధ్రప్రదేశ్ లో సిఐడిని రంగంలోకి దించి చివరికి ఏం చేశారు, కాకినాడ కేవీ రావుకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లో పంచాయతీ చేసుకొని తెర వెనక సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు కేవీ రావుకి అరవిందో నుంచి వాటాలు వచ్చేసి, మరి ఇప్పుడు గవర్నమెంట్ లో ఉండేటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళకి, లేకపోతే దాని ఇష్యూ లేవనెత్తినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఎంత వచ్చాయి ఏంటి అనేది పొద్దున ఇంకో సందర్భంలో వస్తాయి, ఇలాంటివి కూడా బయటపడతాయి. ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి సిట్టు ఇప్పుడు వీళ్ళు తేల్చాల్సినటువంటి పని ఏంటంటే, ఎవరెవరైతే విజయసాయి రెడ్డి ఎలాగో ఆయన ఓపెన్ గా ఇప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, మా అల్లుడు మా వాళ్ళు పోర్టులో లాక్కున్నారో అవి ఇచ్చేస్తున్నాను ఇచ్చాడు కదా, ఇప్పుడు ఏదైతే ఇక మద్యం తయారీ కంపెనీలు లాక్కున్నాడో అవన్నీ ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు తెర వెనక ఈ సిట్టు తర్వాత లాక్కుంటారు. అదేం పెద్ద విషయం కాదు. దీనికి సంబంధించిన సెటిల్మెంట్ వ్యవహారం నడుస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతాం. అందుకే ఇదేవి దర్యాప్తులన్నీ అఫీషియల్ గా జరగటం లేదు, అఫీషియల్ గా తేలటం లేదు అనేటువంటిది మీరు గమనిస్తే ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఒక ఘటన జరగగానండి,
ఒక వారం రోజుల పాటు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, ఆ టీవీలో, ఈ టీవీలో ఒక వారం రోజులు ఊదర కొడతారండి. అందుకోండి, ఇదిగో ఇన్ని 100 ఎకరాలు అది ఇదని దొరికేశాడు, అదే అయిపోయింది, వాడు జైలుకి వెళ్ళటమే ఉరేయటమే అన్నట్టుగా. ఆ తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు, ఎవ్వడు పట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఈనాడులో మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేరు 3 నెలల తర్వాత వస్తే మళ్ళీ విచారణ జరుపుతారు. మరి అప్పుడు విచారణలు ఏమైంది? అది అయిపోయింది. ఇలాగ ఒక పెద్దిరెడ్డి ఉదాహరణ కోసమే చెప్తున్నా అండి. ఇది ఇలాగా ఏ కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం అయినా సరే, మీరు లేదంటే కేసులకు సంబంధించినటువంటి ఆ జత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా అసలు అయితే సినిమాలో చూపించేశారు. ఆ సినిమా హీరోయిన్ కి సంబంధించి ఆ టీవీల్లో ఆ వ్యవహారం కానీ, ఈ ప్రభుత్వం కానీ ఏమైంది సార్? ఆవిడ సిఐడి వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. నా కేసును త్వరితగతిన ఏమన్నా కొద్ది విచారణ జరపండి. ఈ మధ్య ఆవిడ వెళ్లి బట్టలు ఆడుకున్న వ్యవహారాలు చూస్తున్నాం. అంటే ఇది కేవలము రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందటం కోసం మాత్రమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాజకీయ లబ్ధి కోసం గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలను వాడుకుంటుంది. రెండోది ఆర్థిక లబ్ధి పొందేదానికి ఈ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాడుకుంటున్నారు అనే దానికి నేను చెప్పడానికి ఏమీ సంకోచించట్లేదు. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆదాని దగ్గర తీసుకుంటే డబ్బులు లడ్డూలాగా దొరికితే వదిలేస్తాను అన్నదంటే ఆదాని మళ్ళీ చంద్రబాబు నాయుడుకి కూడా కావాల్సినటువంటి దాంట్లో మీకు అక్కడ పెట్టుబడులు పెడతా, ఇక్కడ పెడతా అని ఈయనకు కూడా కావాల్సినటువంటి కూడా చేసేస్తే, వీళ్ళకి కావాల్సినవి కూడా వాటాలు వచ్చేస్తే మాకేం అభ్యంతరం లేదనేటువంటి ధోరణి ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, నేను వస్తా అంటా అని ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో గెలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి అది గొప్పోడు, జగట మారాడని కాదండి ఇక్కడ జనం. ఇక్కడ ఈ ప్రభుత్వం ఫెయిల్ అని అనుకోండి, ఆటోమేటిక్ ఇంకా ఆప్షన్ లేదు కదా. ఎందుకంటే ఏ సిపిఎంఓ సిపిఐఓ లేదు. ఎందుకంటే జనము వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు 5 ఏళ్లకు ఒకసారి మార్చేటువంటి పరిస్థితి. జనం కూడా ఆయన తప్పు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఆయన గెలిపించవచ్చు అనుకునే పరిస్థితిలో. ఎందుకంటే 23 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే చెప్పాడు, అసలు ఎందుకు ఓడిపోయానో నాకే అర్థం కావట్లేదని. 5 ఏళ్ళు అదే చెప్పాడు. ఆయనకేం జనానికి వచ్చే క్షమాపణలు చెప్పాలి, ఆయన ఏమి దాని మీద ఏమి మొత్తం సమీక్ష కూడా చేసుకోవాలి. జగన్ ఫెయిల్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసింది గెలిచారు. ఇప్పుడు వీళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి కూటమి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితులు వీళ్ళు తెస్తారేమో తెలియదు. వీళ్ళ ఫెయిల్యూర్ మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేయనక్కర్లా, జనం దగ్గరికి వెళ్ళేవి ఆయన పోరాటాలు చేయడు, ఉద్యమాలు చేయడు, ఆయన చేసేటువంటి పరిస్థితి కూడా ఏముండదు. కాలం వెళ్ళదీస్తా ఉంటాడు. ఆయన చెప్పాడు కదా వాళ్ళందరికీ, అలా నిద్రపోయి ఇలా లెగిస్తే 5 ఏళ్ళు అయిపోతే ఏం లేదు, మనం అధికారంలోకి వస్తామని. వీళ్ళు క్లారిటీ ఉందండి. ఎవడు ఏం పోరాటాలు చేయక్కర్లా, ఒకటి ఫెయిల్ అవుతాడు, మనం వస్తాం. ఇది ఇప్పుడు వీళ్ళు కూడా అలాంటి ఫెయిల్ అయ్యే ధోరణిలో ప్రయాణం కొనసాగుతారు. వరలక్ష్మి గారు, అందరూ ఆతాన్లో ముక్కలేనట్లుగా ఉన్నది అని చెప్పేసి, మరి ఈ కుంభకోణాలు లెక్కకి మిక్కులు ఉన్నాయి, కానీ అవి అసలు తేల్చింది ఏంటి, అసలు తేల్చే కార్యక్రమం కనపడుతుందా లేదా? ఈ సిఐడి తర్వాత సిట్ వేసుకుంటాం, మళ్ళీ సిట్ ఎప్పటికీ తన నివేదికిస్తుందో తెలియదు. అసలు క్లియర్గా గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి లిక్కర్ పాలసీ చాలా లోపభూయిష్టమైందని అందరికీ తెలిసిందే. అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్సే, 3000 కోట్ల రూపాయలు బయటికి కనబడుతున్నటువంటి కుంభకోణం అంటున్నారు. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. దాంట్లో మోర్ దాన్ 95% అన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్సే. అసలు డిజిటల్ పేమెంట్స్ దేశం అంతా ఉంటే ఈ రకంగా ఉన్న దాన్ని మరి లడ్డూలాగా దొరికినటువంటి అదాని కేసుకు సంబంధించి వదిలేసినట్లుగానే ఇవి కూడా వదిలేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒకటే. ఈవెన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు, కూటమిలో కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరికీ కూడా వాటాలు వెళ్తున్నాయి అని చెప్పేసి, అవినీతి సొమ్ము చేరుతుందని చెప్పేసి. సార్ ఒకటే సురేష్ గారు, మీ ద్వారా యాక్చువల్ గా నా పర్సనల్ గా అనుకోండి, లేకుంటే ఏదైనా అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆ మెతక వైఖరిని వదిలేయాలని మేము కూడా అనుకుంటాను. కార్యకర్తలందరూ కూడా పార్టీలో కాదండి, ఈ రాష్ట్ర ప్రజల్ని కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలన్నింటినీ వెలికి తీసి జగన్మోహన్ రెడ్డి అనే ఒక భయంకరమైన ఆర్థికంగా ఎలా ఉన్నారో, అంటే మనం ఉగ్రవాద అనే మాట అనకూడదు, అలాంటి వ్యక్తిని మళ్ళా 2.0 చెందలేకుండా చేయాలంటే ఇవాటి నుంచే కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రతి ఒక్క దాన్ని క్లియర్ గా వెలికి తీసి ప్రజల్లో మన ఒక కాన్ఫిడెన్స్, ప్రజల్లో ఒక నమ్మకాన్ని బలపరిచే విధంగా
కూటమి ప్రభుత్వం వర్క్ చేస్తే మాత్రం జీవితంలో జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు. Right, Varun. ఇదన్నీ కూడా మా కూటమి ప్రభుత్వంలోనే చేతుల్లోనే ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రతి ఏదైతే అవకతవకలు జరిగినాయో ప్రతి ఒక్క దాన్ని ఏమి మేనమేషాలు లెక్కించకుండా ప్రతి ఒక్క దానికి వాళ్ళని శిక్షించాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నానండి. ఓకే వరలక్ష్మి గారు, అర్థమైంది. మీరు మీలాంటి నాయకురాళ్ళు అలాగే కార్యకర్తలేమో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో స్పీడ్ అందుకోలేరని చెప్పేసి అంటున్నారు. కానీ నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడుతూ ఢిల్లీలో డ్యూ ప్రాసెస్ అంటున్నారు, ప్రతిదానికి కొంత టైం పడుతుంది, ఆ ప్రాసెస్లో పద్ధతి ప్రకారం వెళ్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. చూద్దాం. ఓకే, టైం విల్ రివీల్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వరలక్ష్మి గారు, గఫూర్ గారు, అలాగే కృష్ణానిల్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.